ఈ 10 సంవత్సరాలల్లా ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైన కేటీఆర్ గారు చేసిండ్రా? మేము సీతమ్మ బ్యారేజ్ కట్టినాం, పూసుగూడెం పంప్ హౌస్ కట్టినాం, బిజ్కొత్తూరు పంప్ హౌస్ కట్టినాం, కమలాపురం పంప్ హౌస్, నార్లాపూర్ పంప్ హౌస్, అంజనగిరి రిజర్వాయర్, ఏదుల పంప్ హౌస్, ఏదుల రిజర్వాయర్, వట్టెం పంప్ హౌస్, వట్టెం రిజర్వాయర్, కురుమూర్తి రిజర్వాయర్, ఇట్లా ఎన్ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉద్దండాపూర్ పంప్ హౌస్, ఉద్దండాపూర్ రిజర్వాయర్, తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్, పెండింగ్ ప్రాజెక్టులు 4,000 కోట్లతోని 7 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చినాం. వరంగల్లో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాష్ట్రంలో 500 బస్తీ దవాఖానాలు, 3,200 పల్లె దవాఖానాలు, పంజగుట్టలో నిమ్స్ విస్తరణ, టిమ్స్ ఎల్బీనగర్, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ అల్వాల్, 18 నర్సింగ్ కాలేజీలు, 79 డయాలసిస్ కేంద్రాలు, 22 ఎంసీహెచ్ సెంటర్లు, సంగారెడ్డి మెడికల్ కాలేజ్, కొత్తగూడెం మెడికల్ కాలేజ్, మహబూబాద్ మెడికల్ కాలేజ్, నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్, రంగారెడ్డి మెడికల్ కాలేజ్, రామగుండ మెడికల్ కాలేజ్, జగిత్యాల మెడికల్ కాలేజ్, మంచిర్యాల మెడికల్ కాలేజ్, వనపర్తి మెడికల్ కాలేజ్, సిద్దిపేట మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్, సూర్యాపేట మెడికల్ కాలేజ్, ఇంత చదివితే చాలా ఉంది. 12 ప్రభుత్వ పాలిటెక్నిక్లు, 32 ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, 32 ఎస్పీ కార్యాలయాలు, టీ హబ్, వి హబ్, టీ వర్క్స్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, అమరవీరుల స్మారక చిహ్నము, 34 హైదరాబాద్ లో మోడల్ గ్రేవ్ యార్డులు, 109 అర్బన్ పార్కులు, కాలోజీ భవన్, బంజారా భవన్, కొమరంభీం భవన్, అనిసిల్ గుర్బా భవన్. ఫ్లైఓవర్ల గురించి మాట్లాడతాను నేను. ఎక్కడికెక్కడో ఒక తార్నాకల కాంగ్రెస్ కట్టిందట. మరి దేశంలోనే అతి ఎక్కువ ఫ్లైఓవర్లు 43 ఫ్లైఓవర్లు కట్టింది హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. రాజీవ్ గాంధీ విగ్రహ ఫ్లైఓవర్, కొత్తగూడ ఫ్లైఓవర్, నాయి నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్, ఆరాంగఢ్ ఫ్లైఓవర్, ఇట్లా దాదాపు 43 ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డి న్యాయగిట కట్టినా? నువ్వు రిబ్బలు కత్తిస్తున్నావు. కేసీఆర్ గారు కట్టించిన వాడికి రిబ్బలు కత్తిస్తున్నావు. కేసీఆర్ ఏం చేయాలి హైదరాబాద్ అని మాట్లాడుతూ? ఈ ఫ్లైఓవర్లు 43 ఫ్లైఓవర్లు ఎవరు కట్టినరు? ఎస్టీపీలు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు, లింక్ రోడ్లు, 153 సబ్ స్టేషన్లు. నాటి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో 4 గంటల కరెంటు పోతుండే. మేము వచ్చిన తర్వాత క్వాలిటీ పవర్ 153 సబ్ స్టేషన్లు కట్టినాం ఒక హైదరాబాద్ నగరంలో. ఇలా యాదాద్రి టవర్ ప్లాంట్, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, భూపాలపల్లి కేటీఐపీఎస్ ప్లాంట్, వరంగల్ ఐటీ టవర్, ఖమ్మం ఐటీ టవర్, నిజామాబాద్ ఐటీ టవర్, మహబూబ్ నగర్ ఐటీ టవర్, సిద్దిపేట ఐటీ టవర్, నల్గొండ ఐటీ టవర్, ఆదిలాబాద్ ఐటీ టవర్, 2,600 రైతు భవనాలు, 12,000 నర్సరీలు, 19,000 పల్ల ప్రకృతి వనాలు, 1952 బృహత్ ప్రకృతి వనాలు, 100 మొబైల్ వెటనరీ క్లినిక్లు, 20 లక్షల గోడౌన్ల కెపాసిటీ కలిగిన 534 నూతన గోడౌన్లు, 1200 చెక్ డ్యాంలు, కొమరంభీం మ్యూజియం, 551 పోలీస్ స్టేషన్లు కొత్తయి, మెగా టెక్స్టైల్ పార్కు, 382 బ్రిడ్జిలు, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జు, రైతు బంధుకు 73,000 కోట్లు, ఉచిత కరెంటుకు 61,000 కోట్లు, ఆసరా పెన్షన్ కు 61,000 కోట్లు, రుణమాఫీకి 29,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్లు, అద్భుతమైన యాదాద్రి దేవాలయం. ఎన్ని చెప్పాలి? ఏం చేయలేదంటూ నువ్వు మాట్లాడంగానే అని మాయమైపోతాయా?